భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ధోరణి అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో అన్నటువంటి దానిపైన ఒక ప్రశ్న రైజ్ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ అధికారంలోనికి వచ్చాక ఎలా పరుగులు పెట్టించామో, అన్ని అనుమతులు భోగాపురానికి సంబంధించి ఎలా తీసుకొచ్చామో, ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు కనెక్టివిటీ కూడా ఇంపార్టెంట్. అందుకే అప్పుడు కేంద్ర మంత్రి గారి ద్వారా స్వయాన మంజూరు చేయించా. ఇప్పుడు ఆ రోడ్డును కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది రైజ్ చేస్తూ క్రెడిట్ చోరీ చంద్రబాబుకి అలవాటే అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు అన్నారు అప్పట్లో. దాంట్లో ఏమీ చేయకుండానే చేస్తే 100 కేసులు వచ్చాయి. ఆ కేసులన్నీ కూడా పరిష్కరించి పరిస్థితులను చక్కదిద్ది చివరకు 2,500 ఎకరాలతో పూర్తి చేయించాం భోగాపురం ఎయిర్పోర్ట్. క్రెడిట్ చోరీ బాబు గారికి అలవాటే కదా. ఆ విధంగా ఇప్పుడు వారి అకౌంట్లో వేసుకునేటటువంటివి చేస్తున్నటువంటిది ఏమీ చేయకపోగా ఇట్లాంటి క్రెడిట్ చోరీ కూడా చేస్తున్నటువంటిది అన్నారు. మరి ఇది ఎంతవరకు అన్నటువంటిది మీరు కామెంట్ చేయండి. నమస్తే.